యుడిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం. తెలుగు గగన సీమలో వెలుగు సూర్యబింబం. తెలుగు గగన సీమలో వెలుగు సూర్యబింబం. యుడిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం. యుడిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం. మహనీయుడు మైనేని మలచ దీనినంట. అమరజీవి చెన్నుపాటి ఆశయాల పంట. మహనీయుడు మైనేని మలచ దీనినంట. యుడిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం. యుడిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం. కూల్చినది సంఘం. ప్రాంతీయ గోడల మేనేజ్మెంట్ కోటల క్యాడరుల బ్యారికేడ్ల కూల్చినది సంఘం. యుడిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం. యుడిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం. హక్కుల పోరాటంలో ఇదే కొదమ సింగం. అవినీతి అక్రమాలనెదిరించే సంఘం. హక్కుల పోరాటంలో ఇదే కొదమ సింగం. యుడిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం. యుడిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం. ఊపిరివై నిలిచావు ఐక్య ఉపాధ్యాయ శిఖరమా దాసూరి రామిరెడ్డి. ఆకాశాన తారవైతివా ఆశయాల బాటను కట్టి. ఆశయాల నాదిన బట్టి ఆకాశాన తారవైతివా ఆశయాల బాటను బట్టి. జోహార్లు అర్పిస్తున్నాం నీకు జోహార్లు. గుండెల్లో తిరిగిపోని గురుతై ఉంది నీ పేరు. సంఘం మన ప్రాణం అంటూ నేర్పావు చెరగని పాఠం. అలు పెరగని త్యాగ దీక్షతో కలిపావు నిర్మాణం. ఎరుగవు ఏ మాత్రం స్వార్థం నీ మది పరమార్థం. ఉపాధ్యాయ లోకంలో మహోన్నతం నీ చరితం. జోహార్లు అర్పిస్తున్నాం నీకు జోహార్లు. గుండెల్లో తిరిగిపోని గురుతై ఉంది నీ పేరు.
మంచి మనసుతో పొందుకైన పంచి కట్టితో నడయాడిన రూపం నీవై నడిపించిన నాయకుడా జోహార్లు అర్పిస్తున్నాం నీకు జోహార్లు గుండెల్లో తిరిగిపోని గురుపై ఉంది నీ పేరు తారల్లో నువ్వు చేరగనే ఆకాశం మురిసింది ఎరుపెక్కిన నింగి వెలుగులో నీ రూపం మెరిసింది తారల్లో నువ్వు చేరగనే ఆకాశం మురిసింది ఎరుపెక్కిన నింగి వెలుగులో నీ రూపం మెరిసింది ఉద్యమాల బెట్టని గంగా యూటీయో పులకించింది ఉద్యమాల బెట్టని గంగా యూటీయో పులకించింది నీ ఆశయ సాధన కోసం ఒక సైన్యం నిలిచింది జోహార్లు అర్పిస్తున్నాం నీకు జోహార్లు గుండెల్లో చెరిగిపోని గురుతై ఉంది నీ పేరు యూటీఎఫ్ సంఘంలో సూర్యుడై వెలిగావు మా ఉద్యమదారుల్లో ఊపిరివై నిలిచావు ఐక్య ఉపాధ్యాయ శిఖరమా దాచూరి రామిరెడ్డి ఆకాశాన తారవైదివా ఆశయాల బాటను పట్టి జోహార్లు అర్పిస్తున్నాం నీకు జోహార్లు గుండెల్లో చెరిగిపోని గురుతై ఉంది నీ పేరు ఒకవైపు ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటూనే మరొక వైపు మరి విద్యా వ్యవస్థ బాగోగులకు కానివ్వండి ఉపాధ్యాయ సంక్షేమానికి కానివ్వండి అదేవిధంగా ప్రజలతో మమేకమై స్థానిక సమస్యల మీద కూడా ఆయన స్పందించిన తీరు ఏదైతే ఆశయాలు మనం ఏర్పాటు చేసుకున్నామో సంఘానికి వాటిని తూచా తప్పకుండా పాటించడంలో అమలు జరగడంలో ఆయన సిద్ధవస్తులు అనేది మీ అందరికీ తెలిసిందే మిత్రులారా. మరి ఈ కార్యక్రమానికి మరి రామిరెడ్డి గారి స్మారకోపన్యాస రాష్ట్ర విద్యా సదస్సుకి మరి సభాధ్యక్షులు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే ఈ స్మారకోపన్యాసానికి రామిరెడ్డి గారి స్మారకోపన్యాసానికి మరి ముఖ్య వక్తగా మనం ఆహ్వానింపబడినటువంటి గౌరవనీయులు పెద్దలు మన మాజీ ఎమ్మెల్సీ గారు అయినటువంటి శ్రీ ఎంవిఎస్ శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కరతాళ ధ్వనులతో నెలకొండ ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రతి ఒక్క అతిథిని కూడా వేదిక మీద ఆహ్వానించేటప్పుడు తప్పనిసరిగా కరతాళ ధ్వనులు అనేవి ఉండాలి. కామ్గా ఉండదు మిత్రులారా. మరి అలాగే మన రాష్ట్ర పూర్వ అధ్యక్షులు మనకి పరిస్థితులు మనకి బాగా పరిచయమైనటువంటి వ్యక్తి వ్యవస్థాపక అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆ తరం తర్వాత అప్పారి వెంకటస్వామి గారు, అట్లాగే రామిరెడ్డి గారు, మైనేని వెంకటరత్న గారు, ఇలాంటి వారి తర్వాత వారసత్వంగా ముందుకు వచ్చినటువంటి వారిలో మనకి కొండవీటి జోజీ గారు, అట్లాగే నాగపు నారాయణ గారు ఆ తర్వాత ఏ రకంగా సంఘాన్ని మనకి ముందుకు తీసుకొచ్చారని మీ అందరికీ తెలుసు. జోజీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. తర్వాత మన టీడీపీ ఎమ్మెల్సీ గారు అయినటువంటి కేఎస్ లక్ష్మణరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా. అలాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కేఎస్ఎస్ ప్రసాద్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే రాష్ట్ర సహాధ్యక్షులు శ్రీ కె సురేష్ కుమార్ గారు వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం సార్. అట్లాగే సహాధ్యక్షురాలు రాష్ట్ర కమిటీ ఏఎన్ కుసుమ కుమార్ గారిని. దీంతో పాటుగా ఈ రోజు మరి బాపట్ల ప్రకాశం జిల్లాలో ఉమ్మడి కార్యక్రమం అయినప్పటికీ మిత్రులారా, బాపట్ల జిల్లా అంటే అటు గుంటూరు ఇటు ప్రకాశం జిల్లా ఉమ్మడి ఆస్తి. అందువల్ల ముందుగా నిర్వహణ జరుగుతున్నటువంటి బాపట్ల జిల్లా
చౌదరి గారిని, అలాగే మన గౌరవ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారిని పూలమాలతోటి వారిని ఘనమైన నివాళులు అర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. మధ్యలో గేట్ దగ్గర ఉన్నవాడు ఎవరు కూర్చుంటారో బయటకు వెళ్ళిపోవాలి, కామ్గా కూర్చోవాలి, మళ్ళీ డిస్టర్బ్ కాకుండా వచ్చే లోపలికి. అందరూ ఉద్యమ నాయకుడిగా ఎరుగుదురు, కానీ జోజయ్ గారు కావచ్చు, లక్ష్మణరావు గారు కావచ్చు, ఈ బాబు ఇటీవల వచ్చిన సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ మీకు తెలుసు. ఆ పరీక్షల్లో 893వ ర్యాంకు ఫైనల్ గా సాధించాడు. ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆయన పర్సనాలిటీ తగ్గట్టుగా ఉన్న పోస్టు. ఐపీఎస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, సివిల్ సర్వీసెస్ 24 సర్వీసులు. వాళ్ళకి వచ్చిన ర్యాంకుని బట్టి ఆ సర్వీస్ వస్తుంది. అలాగే వచ్చిన ర్యాంకుని బట్టి కూడా స్టేట్ అలాట్మెంట్, రాష్ట్రం అలాట్ చేయడం కూడా దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా అది ఒక గొప్ప విజయం. మరి మన ఉపాధ్యాయుల అబ్బాయి ఈ రకమైన విజయం సాధించినందుకు వాళ్ళ కుటుంబానికి, తల్లిదండ్రులు ఇద్దరికి, బాబుకి కూడా హృదయపూర్వకంగా మన అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం.